సాధారణంగా కప్పను చూస్తే పాముకి కోపం, పామును చూస్తే కప్పకు కోపం. పామును పట్టుకోవాలంటే కప్పను ఎరగా వేస్తాం. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పాము కప్ప దోస్తి కట్టాయి. దోస్తు మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం అంటూ డ్యూయట్ పాడుకుంటూ రెండు ఒకటయ్యాయి. ఈ ఘటన మన దేశంలో జరగలేదు, ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది. పాము ముంగిస, పాము కప్ప బద్ధ శత్రువులని మనందరికీ తెలుసు. కానీ నాడు కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినట్లుగా కలికాలంలో అన్నీ తారుమారవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ కప్పల సమూహం పాముపై ఎంచక్క సవారీ చేస్తూ కెమెరా కంటికి చిక్కాయి. ఇక అసలు విషయానికొస్తే ఆదివారం రోజున పశ్చిమ ఆస్ట్రేలియాలో పెద్ద గాలి తుఫాను వచ్చింది. దీంతో చెట్లు పుట్టలు ఎక్కడికక్కడ నేలకొరిగాయి. పొలాల్లోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. డ్యాములు కట్టలు తెంచుకోవడంతో నీరు దిగువన ఉన్న పొలాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పాల్ అనే వ్యక్తి పొలంలోకి నీళ్లు వస్తూ ఉండటం గమనించి కట్ట వేద్దామని తన పొలం వైపు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి పొలంలో నీళ్లు నిండిపోయాయి. గట్టున కొన్ని వందల సంఖ్యలో కప్పలు ఉండటాన్ని గమనించాడు. ఇక కట్ట వేద్దామని పొలం దగ్గరకు వెళ్లేసరికి నీటిపై కప్పలు తేలియాడుతున్న దృశ్యాలను గమనించాడు. అంతలోనే షాక్ కి గురయ్యాడు. నీటిలో నుంచి ఒక్కసారిగా ఓ పాము బయటకు వచ్చింది. ఆ పాముపై ఈ కప్పలు సవారీ చేస్తున్నట్లుగా కనిపించాయి. ఆ పాము నీటిలో అలా పాకుతూ వెళ్తూ ఉండగా దానిపై ఈ కప్పలు కూర్చున్నాయి. ఎంచక్కా సవారీ చేశాయి. దీంతో వెంటనే తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు పాల్ సోదరుడు ఆండ్రూ ఈ ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అంతే, ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కమెంట్లు పెట్టారు. సాధారణంగా కప్పలను చూస్తే పాములు వదలవని, అమాంతంగా మింగేస్తాయని, అయితే ఈ పాముకు ఈ కప్పలతో పరిచయం ఉన్నట్లుగా తనకు అనిపించిందని చెప్పాడు పాల్. కొన్ని రోజులుగా ఈ కప్పలను ఇక్కడ నివసించే పాములు చూస్తూ ఉంటాయి కనుక వాటి జోలికి వెళ్లి ఉండకపోవచ్చని పాల్ వివరించాడు. ఆ కప్పలకు ఈ పాములు అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టే వాటికి ఎలాంటి హాని తలపెట్టకపోయి ఉండొచ్చని పాల్ వివరించారు.